చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ హరీష్ గారికి, అశోక్ వర్మ గారికి, అనిత గారికి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే మీరందరూ కారణం. ఈటీవీ టీం మొత్తానికి, ఈటీవీ రమణ గారికి, ఈటీవీ చక్రవర్తి గారికి, ఈటీవీ చిరంజీవి గారికి, ఈటీవీ రాజా రమేష్ గారికి, ఈటీవీ శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు సార్. ఈరోజు మీడియా లేకపోతే, తెలుగుదేశం పార్టీ లేకపోయినా నేను నా బిడ్డ లేం సార్. చంద్రబాబు గారు ఎంతో పెద్ద హృదయంతో సీఎం అయిన వెంటనే మాకు పిలిచి 5 లక్షలు ఇచ్చారు, 15,000 పెన్షన్ ఇస్తున్నారు. కోర్టు కేసులు లీగల్ సెల్ పోసాని వెంకటేశ్వర గారు చూస్తున్నారు. 6 నెలలు అయింది సార్, 6 నెలలు అవుతుంది సార్ మాట ఇచ్చి. కానీ కింద పోలీసులు మాత్రం ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు సార్. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు మమ్మల్ని ఎంత హింసించారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే విధంగా డిలే చేస్తున్నారు. నీదొక్కటే అనుకుంటున్నావా, మాకు ఇంకా పనులు లేవా, మాకు ఇంక కేసులు లేవా అంటున్నారు. నాదొక్కటే అని నేను అనట్లేదు సార్. దగ్గర 3 నెలల నుంచి తిరుగుతున్నా నేను పోలీస్ స్టేషన్ చుట్టూరు. పవన్ కళ్యాణ్ గారు నాకు కేసు ఫైల్ చేయించారు. ఇంతవరకు కాకినాడ పోలీసులు కానిస్టేబుల్ నా గన్మెన్ని సస్పెండ్ చేయలేదు. అమలాపురం పాప హరీష్ గారు పర్సనల్గా తీసుకొని ఎఫ్ఐఆర్ వేయించారు. కానీ ఇంతవరకు దాని మీద ఆయన ఛార్జ్ షీట్ వేయడానికి వాళ్ళకి పోలీసులకి పాపం ఖాళీ లేదంట. నా ఫోన్ అటెండ్ చేయట్లేదు సార్. ఒకవేళ ఫోన్ అటెండ్ చేసినా నేను ఇలా విసుక్కుంటున్నారు. నేను ఇంకెక్కడికి వెళ్ళాలి సార్, నాకు అర్థం కావట్లేదు. వైసీపీ ప్రభుత్వంలో దాడిచెట్టు రాజా గారి వల్ల, కుడిపూడి సూర్యనారాయణరావు గల్లా మేము ఎంత నరకం అనిపించామో మీ అందరికీ తెలుసు సార్. ఇప్పటికీ కాశీ గుడికి వచ్చిన ఎవరో ఒకళ్ళు నన్ను పలకరిస్తారు, అమ్మ పాప ఎలా ఉందమ్మా అనేసి. నీ కష్టం ఊరికినే పోదు, శివుడు కాపాడుతున్నాడని. నిజంగా నేను నమ్ముతున్నాను సార్. ఆ శివుడే చంద్రబాబు గారి రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడారని. కానీ 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలతో నేను చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఎంతవరకు మీ అందరికీ తెలుసు, ఆదాయం లేకుండా ఒకరు అనారోగ్యంతో ఉన్న బిడ్డని కాపాడుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసు. పాప ఎంపీ హరీష్ గారు పర్సనల్గా తీసుకొని 4-5 అమెరికా డాక్టర్లకు చూపించారు. పాప అమెరికా పంపిద్దామని ఆయన, ఎలాగైనా నా బిడ్డని రక్షిద్దామని ఆయన తాపత్రయపడ్డారు. నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ డాక్టర్లు అందరూ ఒకటే, లైఫ్ థ్రెడ్ అమ్మా, బ్రైన్ డెడ్ అయిపోద్ది, ఈసారి వెన్నుపూస ఓపెన్ చేస్తే క్లోజ్ చేయడం కూడా కష్టం అనేసి అంత దారుణంగా నా బిడ్డ నడుము ఎరగొట్టారు సార్ పోలీసులు. ఎంతకంటే నికృష్టి ఉంటుంది సార్. రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ నడుము ఎరగొట్టారు. నేను ఇంకెవరితో చెప్పుకోవాలి, ఎక్కడికి పరిగెట్టాలి నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ డిఎస్పీల మీద యాక్షన్ తీసుకోలేదు, ఆ గన్మెన్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎంతవరకు నా బిడ్డకి న్యాయం చేయలేదు. అట్లీస్ట్ దాని ప్రాపర్టీ దానికి ఇప్పించండి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి అంటే అమలాపురం పోలీసులు ఏమి నాకు తెలియట్లేదు సార్. నాకు అన్యాయం చేస్తుంది 4-5 కావచ్చు, కానీ మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా నా మీద టార్గెట్ చేసేసారు. నాకు అర్థం, ఈ పొలిటీషియన్ ఏంటో పోలీసులు ఏంటో నాకు తెలియదు సార్. దయచేసి నాకు తెలిసింది ఒక్కటే, నా కూతురు, నా బిడ్డ నాకు కావాలంతే, నా బిడ్డ ఆస్తి నాకు కావాలంతే. నాకు తెలియట్లేదు, పోలీసులు కన్విన్స్ చేసేస్తున్నారు, లాయర్లు కన్విన్స్ చేసేస్తున్నారు. నువ్వు వాళ్ళతో ఫైట్ చేయలేవమ్మా, కాంప్రమైజ్ అయిపోవడం. నేనేం తప్పు చేశాను సార్? నేనేం తప్పు చేశాను? నా బిడ్డ రూపాయి నా బిడ్డకి ఇప్పించమన్నాను. అన్యాయంగా తన ఇల్లు లాక్కోవాలని చూశారు, అన్యాయంగా తన ఆస్తి దొబ్బాలని చూస్తున్నారు. అన్యాయంగా చక్కగా కాలేజ్కి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల, జాబ్ చేసుకోవాల్సిన పిల్ల మంచాన్ని పడేలా చేశారు పోలీసులు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి దమ్ము లేదు ఎవరికి. సిగ్గు లేకుండా
నన్ను కాంప్రమైజ్ అయిపోమని నన్ను కన్విన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళేనండి బాబు. నా మంచి కోసం, నా బిడ్డ శ్రేయస్సు కోసం ఏం మిగిల్చారండి? నా మీద, నా బిడ్డ మీద జాలి పడ్డానికి ఏం మిగిల్చారు? ఎవడైనా దానికి ఉద్యోగం ఇస్తాడా? ఎవడైనా దాన్ని పెళ్లి చేసుకుంటాడా? ఎవడైనా దానికి లైఫ్ ఇస్తాడా? అది ఎవడు ఇవ్వడు. నేను మాత్రం కాంప్రమైజ్ అయిపోవాలి. ఆ గన్మెన్ మీద, ఆ లాయర్ గాడి మీద, ఆ కానిస్టేబుల్ మీద నేను యాక్షన్ తీసుకోమని అడగకూడదు. దాని ఆస్తి దొబ్బాలనుకున్న నికృష్టులు రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరత్ కుమార్, కామన రామ్మోహన్ రావు ఇలాంటి నికృష్ట పేదవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయినందుకు నేనే సిగ్గుపడుతున్నాను సార్. మీకు సిగ్గులేదా? ఇలాంటి వెధవలతో కాంప్రమైజ్ అయిపోవడానికి మీరు చదువుకోలేదా? ఇంతగా చదువుకున్నారు మీరు. క్షమించండి సార్, నాకు మొక్కలైపోయింది. ఇంకెంతగా మించి న్యాయం జరుగుద్దంటే హోప్ అయితే నాకు లేదు సార్. ఈ బెదిరింపులు ఏంటో, ఈ బెదిరింపు కాల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా మీద, నా కూతురు మీద ప్రతి ఒక్కరు దయ చూపించేస్తున్నారు, జారి చూపిస్తున్నారు, ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు. మీ ఇద్దరికి దిక్కు దివాణి ఎవరూ లేదు. చంద్రబాబు ఎన్నాళ్ళు ఉంటాడు? 4 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత మీ బతికేంటి? ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు పోలీసులు, లాయర్లు, నా ఫ్యామిలీ మెంబర్స్. అడ్డమైన వదవలతో నా కబుర్లు అమ్ముతున్నారు. ఇంట్లో జరిగే విషయాలకి నేను ఎవరిని అనుకుని నేను ఎక్కడని జాలి తెచ్చుకోవాలో చెప్పాలి సార్. నాకు అర్థం కావట్లే. అమ్మ బాబాయ్, నా వల్ల కావట్లేదు సార్. ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు లాయర్లు, పోలీసులు కాంప్రమైజ్ అయిపోమని. ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు సార్? ఆ గన్మెన్ మీద ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? ఆ గన్మెన్ ఎందుకు సస్పెండ్ చేయలేదు? నాకు వైసీపీ గవర్నమెంట్లో పొలిటీషియన్స్ ఏడిపించారన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పటికీ నేను వెళ్తుంటే ప్రతి బ్యాంక్ స్టాఫ్ అడుగుతున్నారు, పోస్ట్ ఆఫీసులు అడుగుతున్నారు, హాస్పిటల్లో నర్సులు అడుగుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, గుడికొచ్చిన భక్తులు అడుగుతున్నారు పాపకి ఎలా ఉందమ్మా అని. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్సే కాదండి, ఇంతమంది దీవిస్తున్నారు నా బిడ్డ బాగుండాలని. కానీ రక్షించాల్సిన పోలీసులు, లాయర్లు మాత్రం నన్ను కాంప్రమైజ్ అయిపోమంటున్నారు. ₹1 పావలాకి ఎంతో కొంతగా అమ్మేసుకుని వెళ్ళిపోమ్మా, ఎంతో కొంతగా అమ్మేసుకెళ్ళిపోయాడు. నిజంగా మీకు అనిపించట్లేదా? నేను ఇంకింతకు మించి నేను అనలేనండి. ఎందుకంటే వాళ్ళందరూ నాకంటే పెద్ద చదువులు చదువుకుని వచ్చారు, ఉద్యోగంలోకి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. నేను ఇంకెంతకు మించి నేను అడగలేను, అనకూడదు కూడా. వాళ్ళ బిడ్డకి ఇలా జరిగితే ఊరుకుంటాడా? ఏ లాయర్ అయినా, ఏ కానిస్టేబుల్ అయినా, ఏ ఎస్పీ అన్నా వాళ్ళ బిడ్డని ఈడ్చిడ్చి కొడితే ఆడు ఊరుకుంటాడా? కానీ ఎవరి పిల్లో కదా, మీకు అవసరం లేదు. ఎవరి పిల్లో ఎలా పోతే ఏంటి? ఎవరితో దాని తల్లి పిచ్చెక్కి దానికి పిచ్చెక్కి ఎడుతుంది అంతే కదా. అదే మీ తల్లికి, నీ పెళ్ళానికి, నీ కూతురికి జరిగితే ఊరుకుంటావా? కాంప్రమైజ్ అయిపోతావా? ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతానండి. నేను ఎవరెవరి పేర్లు నేను చెప్పలేను, కానీ నన్ను కాంప్రమైజ్ అయిపోయిన ప్రతి ఒక్కరిని ఒకటే ప్రశ్న చేస్తున్నాను. నీ కూతురికి ఎలా జరిగితే నువ్వు కాంప్రమైజ్ అయిపోతావా? నీ కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉంటే ఎవడైనా పెళ్లి చేసుకోవడానికి వస్తాడా? ఎవడైనా జాబ్ ఇస్తాడా? ఎవడైనా రక్షిస్తాడా? కనీసం తిండెడతాడా? నేను మీ ఎవ్వడే ఏ లాయర్ జేబులోది, ఏ పోలీసు జేబులోది నేను రూపాయి అడుక్కోవట్లేదు సార్. ఏ పొలిటీషియన్ రూపాయి నేను అడుక్కోవట్లే. నా బిడ్డ రూపాయి నాకు ఇప్పించండి అని అంటున్నా. ఆఖరికి రోడ్డు మీదకి వచ్చి అడుక్కుని స్టేజ్కి తీసుకొచ్చారు, అప్పుల పాలు చేసేసారు నన్ను. మహారాణిలా పెంచానండి నేను నా కూతుర్ని. మీలా ముష్టెట్టుకుని ఆడ సొమ్మ, ఏడ సొమ్మ, లంచాలు తిని నేను బతకలా. నా కష్టాజితమైన పెంచుకున్నాను.
నన్ను నా బిడ్డని పిచ్చాసుపత్రి పంపించిన డిఎస్పీని అడుగుతున్నాను. నీ కూతురికి ఇలా జరిగితే ఇలా ఊరుకుంటావా? మళ్ళీ ప్రతి ఒక్కడు పూజలు చేస్తాడు. నాకు అదేంటో అర్థం కాదు. ఆ డిఎస్పీ ఆడవడాడు అంబికా ప్రసాద్ భగవద్గీత ఇచ్చాడు నాకు చదువుకోమని. ఊరే నీకేం తెలుసురా? నీ 20+లోనే భగవద్గీత నేర్పించింది మా అత్తయ్య నాకు. పెళ్ళవగానే భగవద్గీత నేర్పించింది మా అత్తయ్య. నువ్వు ఈరోజు చదువుతున్నావేమో, 55 ఏళ్ళు వచ్చాక. నేను 20లోనే చదివాను. అందుకే న్యాయం కోసం ఎంత ఫైట్ చేస్తున్నాను బాబాయ్. డిఎస్పి నాకు తెలియదు, పోలీసులు సింగాలంట పులులంట నాకు తెలియదు సార్. కానీ డిఎస్పి అంబికా ప్రసాద్, డిఎస్పి మురళీకృష్ణ, డిఎస్పి మురళీ మోహన్ మాత్రం సింహాలే, నిజంగా మృగాలే. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నానండి, డిఎస్పీలు అంటే మృగాలే. మృగాలాగే నా బిడ్డ నడివరకు కొట్టారు. ఎంతవరకు నాకు న్యాయం జరగలే. చంద్రబాబు గారి దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళే అవకాశం వస్తుందో నాకు తెలియదు, ఎందుకంటే ఈ లోపల చంపేస్తారు. ఈరోజు పక్కా క్లియర్ అండి, పోలీసులు లాయర్లు నన్ను కాంప్రమైజ్ చేయమని ఇండైరెక్ట్గా నన్ను బెదిరిస్తున్నారు. అంటే వాళ్ళని చంపేస్తారు, నన్ను టార్గెట్ చేసేసారు. ఇంకా వైసీపీ ప్రభుత్వంలో కనీసం పిచ్చాసుపత్రి పంపించాడు. ఇంకా కుడిపుడి సూర్యనారాయణ ప్రభావం ఉందో, తాడిచెట్టు రాజా ప్రభావం ఉందో నాకు తెలియదు. నాకు పాలిటిక్స్ తెలియదు సార్. కానీ నేను చంద్రబాబు గారు నాకు మాట ఇచ్చారు, నా బిడ్డకి న్యాయం చేస్తాను, కోర్టు కేసులు గెలిపిస్తానని. నేను విత్ ఎవిడెన్స్ ఇచ్చాను సార్. అందరికీ కూడా ఎవిడెన్స్తోనే ఇచ్చాను. ఎవిడెన్స్ లేకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్ళలే. అన్నవరం ఇంటి విషయంలో ఆ గన్మెన్ అయినా సరే ఎవిడెన్స్ ఇచ్చాను. కాకినాడలో పోలీసులు డిఎస్పీలు నన్ను పిచ్చాసులు పంపించారు, ఎవిడెన్స్ ఇచ్చాను. అమలాపురం నా ఆస్తి విషయంలో మా బావగారుల మీద ఎవిడెన్స్ ఇచ్చాను. ఎవిడెన్స్ ఇచ్చినా సరే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు సార్. సీఎం గారి దగ్గరికి వెళ్ళినా సరే నాకు న్యాయం జరగలేదంటే ఇంకా సామాన్యమైన ఆడపిల్లకి ఏం న్యాయం జరుగుతుంది సార్? నేను గొప్పదాన్ని అనట్లేదు సార్, ప్రాణాలకు తెగించెళ్ళాను నా బిడ్డ కోసం. మీ కూతురికి ఎలా జరిగితే ఊరుకుంటారా? ఎవడ కూతురో కదా, చేస్తే ఏంటి బతికితే ఏంటి, దాని బతుకో పావలా పడితే పోద్ది, అంతే కదా. నేను ఎవరి రూపాయి అడుగుకోలేదండి, నా రూపాయి నాకు ఇమ్మంటున్నాను. నాది కాంది నేను ముట్టుకోను, నాది అయింది నేను వదులుకోను. నన్ను ప్రాణం చంపేస్తారని నాకు అర్థమైంది. ఎందుకంటే పోలీసులు లాయర్లు కూడా నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నారు తప్ప న్యాయం చేయాలని జరగట్లేదు. ఎందుకంటే న్యాయం జరగదని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇలాంటి ప్రభుత్వంలో నాకు ఎలాంటి సొసైటీలో బతుకుతుందని నాకు తెలియట్లేదు సార్. నేను నా బిడ్డ బాగుండాలని ఎయిర్పోర్ట్లో రిసెప్షనిస్ట్ అడుగుతుంది, బస్ స్టాండ్లో కండక్టర్ అడుగుతున్నాడు, ఒక ఆటో డ్రైవర్ అడుగుతున్నాడు, ప్రతి గుళ్ళోని పూజారి గారు అడుగుతున్నారు, వైజాగ్ కామాక్షిపేటలో పూజారి గారు అడుగుతున్నారు. వెళ్ళిన ప్రతి చోటకి. కానీ చెయ్యాల్సిన న్యాయం మాత్రం జరగట్లేదు సార్. నాకు న్యాయమే కావాలి సార్. నాకు అర్థమైంది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లకి న్యాయం జరగదు. సో ఒక ఆడపిల్లకి న్యాయం చేయడం కంటే దాన్ని పిచ్చిదాన్ని చేయడమో చంపేయడమో ఈజీ పోలీసులకి, అంతే కదా. చంపేయండి సార్, ఇంకా పోలీసులని వాళ్ళు ఎవరు ఉండరు. మీకు ఒక ఆడపిల్లకి న్యాయం చేయడానికి రాదు, కానీ పిచ్చాసులు పంపించడానికి చంపేయడం ఈజీ కదా, చేసి పడేయండి. మీకు కొత్త ఏముంది, చెయ్యాల్సింది అంతా చేశారు. ఇప్పుడు నేను ఏ విషయంలో నేను ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి? ఒక్కటి అడుగుతున్నాను సార్, నన్ను కాంప్రమైజ్ అయిపోమన్నా ఏ లాయర్ అయినా ఏ పోలీసులైనా ఒకటే అడుగుతున్నా, ఏ పొలిటీషియన్ అయినా, నీ కూతురికి ఇలా జరిగితే ఊరుకుంటావా? నీ కూతురికి ఇప్పుడు పెళ్ళి, నువ్వు చస్తే పరిస్థితి ఏంటి?
నీ కూతురిని ఎవడో పెళ్లి చేసుకోడు, నీ కూతురికి ఎవడో ఉద్యోగం ఇవ్వడు, కనీసం నీ కూతురికి ఎవడో ముద్ద పెట్టడు. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తీసుకొచ్చిన వాడిని వదిలేస్తావా? ఆడితో కాంప్రమైజ్ అయిపోయి చెమ్మచక్క ఆడుకుంటావా? బాబోయ్, ఒక పసి బిడ్డకి, ఒక దివ్యాంగురాలకి నేను న్యాయం చేయమన్నానని నన్ను టార్గెట్ చేసేసిన పోలీసులందరికీ శతకోటి దండాలండి. ఏమో దివ్యాంగుల కమిషన్ అంట, హ్యూమన్ రైట్స్ అంట, ఉమెన్ కమిషన్ అంట, ఏంటేంటో. నేను పిఎం దాకా వెళ్ళాను, అందరికీ ప్రెసిడెంట్ దాకా వెళ్ళాను, అందరికీ నేను లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చాను. ఎక్కడ ఉపయోగం లేదు. ఎలాంటి దౌర్భాగ్యంలో బతుకుతున్నామంటే మనం. మళ్ళీ దిశ చట్టాలంట, అదేదో నిర్భయ చట్టాలంట, ఆడి దెబ్బాడి శారదోని. ఆఫ్టర్ ఆల్ దివ్యాంగుల చట్టం 2016 92AB అంటే తెలియదు మన పోలీసులకి. బాబోయ్, అదేంటో తెలియదంట. నేను పంపిస్తే వాళ్ళు తెలుసుకుంటారంట. పంపించాను సార్. ఎందుకంటే పాప దివ్యాంగ సోదరులు కొంతమంది, శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఆయన టీడీపీ కోటేశ్వరరావు గారు కూడా నేను చాలా రుణపడి ఉన్నాను సార్. ఆ కోటేశ్వరరావు గారు కూడా పంపించారు డిజేబుల్డ్ యాక్ట్లు ఏంటని. అయిపో పోలీసులు పంపించాను. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ కోర్ట్ లేదండి. డిజేబుల్డ్ యాక్ట్ ప్రకారం స్పెషల్ కోర్ట్ ఉండాలని సుప్రీంకోర్టు 2016లో ఇచ్చిందండి యాక్ట్లో. ఇంతవరకు స్పెషల్ కోర్టు లేవు. ఇంకా ఏ న్యాయం చేస్తున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు సార్. ఒక ఆడపిల్ల సార్, పోనీ మగాడైతే మీరు అన్నట్టు వదిలేసి పడద్దు. ఎందుకంటే మగాడ రాజ్యం కదా, ఆ రోడ్డు మీద దేక్కునన్నా తిరుక్కుని బతికేస్తాడు. మగాడైతే మీరు అన్నట్టు వదిలేద్దు సార్. కానీ ఆడపిల్ల సార్, దాన్ని మాత్రం ఇలా వదలను. నేను చావడానికి 10 నిమిషాల ముందు అయినా దాన్ని తీసుకుపోతాను. ఈ దరిద్రకొట్టి మగ ప్రపంచంలో నా బిడ్డ బతకలేదు సార్. ఒక ఆడపిల్లగా బతకడమే కష్టం, అన్ని సక్రమంగా ఉండి. అలాంటిది మంచం మీద ఉన్న పిల్లకి ఏ సెక్యూరిటీ ఇవ్వగలరు సార్ మీరు? ఎన్నిసార్లు తిరగాలి? అసలు ఒక దివ్యాంగురాల దగ్గరికి మీరు వచ్చి తీసుకోవాలి కేసు, కానీ నేను తిరిగాను పిల్లనట్టుకుని. ఆ తిరిగినందుకు కార్లకి అయ్యింది దగ్గర నాకు 5-6 లక్షలు. నాకు న్యాయం కావాలి సార్. చంద్రబాబు గారు, మాకు ఇంకా హోప్ లేదు సార్. మా ఆశ శివుడు పంపించిన రూపమే చంద్రబాబు గారు అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కేసు ఫైల్ చేయమని చెప్పినా ఇంతవరకు కాకినాడ పోలీసులు గన్ మ్యాన్ మీద యాక్షన్ తీసుకోలేదు. చంద్రబాబు గారు చెప్పినా ఇంకా పాప ఎంపీ హరీష్ గారు దేవుళ్ళలాగా, ఒక తోడబుట్టిన వాళ్ళలాగా పాపం కేర్ తీసుకున్నారు. పాపని ఏ హాస్పిటల్లో తీసుకెళ్దామని. ఆయన ఎవరు పాపం? ఎమ్మెల్యే ఆనందరావు గారు. ఆయన చెప్పినప్పుడు పాపం కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎమ్మెల్యే ఆనందరావు గారు ఎంతలా చెప్పారు ఆ సిఐ క్రిస్టోఫర్కి, ఒకసారి కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు వాడు. బాబోయ్, పూర్తి ఎవిడెన్స్ ఇచ్చానండి. ఎఫ్ఐఆర్ అంటే పదేమో అది ఏది కాదండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అది కూడా ఫైల్ చేయలేదు వాళ్ళు. ఎమ్మెల్యే ఆనందరావు గారు చెప్పినా సరే సిఐ క్రిస్టోఫర్ కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. పాపం హరీష్ గారి దయ వల్ల ఆయన సిఐ వీరబాబు గారు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. కానీ ఎంతవరకు ఛార్జ్షీట్ వేయాలి? ఛార్జ్షీట్ వేయకుండా వాళ్ళు అక్కడి నుంచి తెస్తారండి ఎవిడెన్స్. వాళ్ళు తయారు, వాళ్ళు ఎందుకు కదులుతారండి? ఈ రోజుల్లో డబ్బు ఉంది, వాళ్ళు పొలిటికల్ పవర్ ఉంది, వాళ్ళు ఎందుకు వస్తారు సార్? మమ్మల్ని చంపారనుకుంటే చంపాడు సార్. నేను మాత్రం కేసు వాపస్ తీసుకోను, నేను కాంప్రమైజ్ అవ్వను. నాకు న్యాయమే కావాలి, లేదంటే మా ఇద్దరు శవాలు చూడండి. మీకు అదే కదా కావాలి. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేరు, చంపడం ఈజీ కదా మీకు. పోలీసులు అందరూ గొప్పవాళ్ళు సార్, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, చాలా కేసులు ఉంటాయి. పాపం చంద్రబాబు గారే అంత బిజీలో కూడా నాకు నా బిడ్డకి అపాయింట్మెంట్ ఇచ్చి కాపాడారు.
నాకు ఆదాయం కూడా లేదు సార్. కనీసం బ్యాంకులో నెట్టుకుందామంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతున్నాను. నాకు ఆదాయం లేదు, ఏమి ఇస్తాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్? నాకు అర్థం కాదు. లోన్ ఎలా ఇస్తాడు? కనీసం నా బిడ్డకి ఏ ట్రీట్మెంట్ చేస్తాడో అప్పుడు చేయడానికి కూడా నాకు సోర్స్ లేదు. ఆస్తులు ఉన్నాయి కానీ ఆస్తుల మీద ఈ దరిద్ర కొట్టేది వాళ్ళు కేసులు వేయడం వల్ల ఎక్కడ అప్పు కూడా పట్టట్లేదు. నాకు నా న్యాయం చేయండి సార్. చంద్రబాబు గారు నేను వేడుకుంటున్నాను సార్. మీరు పోసిన ప్రాణాలు సార్, నాది నా బిడ్డది, మీరే కాపాడాలి సార్. మీరే కాపాడాలి సార్. చంద్రబాబు గారికి, ఈ టీవీ టీం మొత్తానికి, మీడియా మొత్తానికి, నా ఇప్పటికీ అడుగుతున్న శ్యామలక్కకి, సుందరి గారికి, లక్ష్మి గారికి, రాణికి, మధుకి, మల్లికి, అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ రా. నా ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదురా. ఎన్నిసార్లు చెప్పను? ప్రభుత్వాలు మారుతున్నాయి, పోలీసులు మారుతున్నారు, కానీ ఒక దివ్యాంగురాలకి న్యాయం చేయడానికి ఎవరికి టైం లేదంట ఆ పోలీసులకి. నా ఫోనే ఎత్తట్లేదు. ఒకవేళ ఫోన్ ఎత్తినా కూడా రెక్లెస్గా సమాధానాలు చెప్తున్నారు. బాబోయ్, ఈరోజు నా కూతురు అయింది. డిఎస్పి అన్నాడు బతుకుతాడు, ఆడు చచ్చాక ఆడు మనవరాల పరిస్థితి ఏంటి ఆడికి అర్థం కావట్లే. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా నా ఉసురు తగులుతుంది. నా బిడ్డ మీద ఒట్టు, నన్ను ఏడిపించిన వాడు, నాకు ఈ గర్భ సొక్కొచ్చిన వాడు ఎవడు కూడా సుఖపడ్డు. ఐ ప్రామిస్. ఒక్కటే సార్, ఇలాంటి పరిస్థితిలో ఉన్న బిడ్డను ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? ఎవడైనా ఉద్యోగం ఇస్తాడా? ఎవడైనా కనీసం పిడికడు ముద్ద పెడతాడా? ప్రతి కుక్కలాగా చూస్తాడు, ప్రతి ఒక్కడు కుక్కలాగా చూస్తాడు. అది అమ్మ, అమ్మయ్య, అమ్మమ్మ చూడు, దివ్యాంగురాల అని కూడా చూడు. అవకాశం దొరికితే ప్రతి ఒక్కడు కుక్కల రాజ్యం ఇది. అందుకే చావా చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చి చంపేయండి, నేను కాశీలోనే చచ్చిపోతా. ఆంధ్ర మాత్రం ఇన్ని కుక్కలు ఉన్నప్పుడు ప్లీజ్ సార్, నా బిడ్డకి న్యాయం చేయండి సార్.